నగర్లోని శ్రీమయ్యి కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ముందుగా జీడీకే సిఎస్పీ వద్ద బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు మాజీ మంత్రి కుప్లేశ్వర్, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, రామగుండం మంత్రి మాజీ ఎమ్మెల్యేలు కోరకటి చందర్, పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరితో కలిసి రాగా అనుమతి లేదంటూ గంగానగర్ మిలీనియం క్వార్టర్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో కొంతసేపు వాగ్వాదానికి దిగారు. కనీసం 10 మందిని అయినా పంపండి అని అడిగినా పోలీసులు అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు వెనుదిరిగి వెళ్లారు. ఈరోజు సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి RG1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు, శాసనసభ్యులు మేము వచ్చాము. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీలు లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చినాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి కనుక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి కనుక మైన్ మీదికి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడడం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది.